ఒక మనిషిలోకి దేవుడు ఆవహించి నృత్యం చేయడాన్ని ఎప్పుడైనా చూసారా? ఈ ప్రపంచంలో మనుషులు దేవుని ప్రార్థించడం చూసాం, గుడిలో మొక్కడం కూడా చూసాం. కానీ దేవుడే మనిషి రూపంలో వచ్చి మన ముందు నాట్యం చేస్తూ మనతో మాట్లాడితే అదే తెయ్యం. ఈ పవిత్రమైన తెయ్యాన్ని కల్లార చూసినప్పుడు ఒళ్ళంతా గూస్బంప్స్ వస్తాయి. కేరళలో జరిగే అద్భుతమైన ఈ ఆచారం వెనుక అతి పెద్ద కథ ఉంది. ఆ కథని, ఈ ఆచారాన్ని ప్రతి ఒక్కటి కూడా మనం ఈ వీడియోలో చూద్దాం. వెనకాల మొత్తం డీప్ ఫారెస్ట్ చూడండి, మొత్తం ఫారెస్టే, ఎవరు కూడా లేదు. కొంచెం టెన్షన్గా ఉంది, అలాగే భయంగా కూడా ఉంది నాకు. బట్ ఆ సౌండ్స్ వచ్చే దగ్గరికి అయితే వెళ్ళిపోదాం లేట్ చేయకుండా. మనం ఇప్పుడు హైదరాబాద్ నుండి కేరళకు బయలుదేరుతున్నాము. అది ఎందుకు అంటే, ఇందా మీరు ప్రోమోలో చూశారు కదా, ఆ తెయ్యంని చూడడానికి, అది కూడా కల్లారా. నేను ఇంతకుముందు రీల్స్లో చూశాను, కొన్ని యూట్యూబ్ వీడియోస్లో చూశానే, కానీ రియల్గా ఎక్స్పీరియన్స్ చేయడానికి నేను కేరళకి అయితే వెళ్తున్నాను. కేరళలో నేను కొచ్చిన్కి వచ్చాను. ఎందుకంటే ఇక్కడ కొన్ని షూటింగ్స్ చేసుకొని అండ్ ఆ తెయ్యం జరిగే ఏదైతే ఉందో ఆ ప్లేస్కి వెళ్ళిపోదామని చెప్పేసి. మీరు డైరెక్ట్గా ఆ తెయ్యం జరిగే ప్లేస్కి కూడా వెళ్ళొచ్చు. ఈ కొచ్చిన్ దగ్గర కొన్ని ఐలాండ్స్, కొన్ని యూనిక్ విలేజెస్, ఇంకొన్ని అందాలను అయితే తీశాను. అవన్నీ కూడా మీరు నెక్స్ట్ వీడియోలో చూస్తారు. మీరు ఈ కేరళ సిరీస్ వీడియో ఫాలో అవుతే మీకు మంచి మంచి వీడియోస్ అయితే వస్తాయి. అవన్నీ కూడా మీరు టీవీలో చూస్తే ఆ ఎక్స్పీరియన్స్ చాలా బాగా ఉంటుంది. ఈ తెయ్యం అనేది ముఖ్యంగా కన్నూర్ ఇంకా కాసర్గోడ్ అనే జిల్లాలో బాగా జరుగుతుంది. ఈ ప్లేస్కి నేను కొచ్చిన్ నుంచి కన్నూర్కి వందే భారత్ ట్రైన్లో వచ్చాను. మీరు డైరెక్ట్గా ఈ కన్నూర్ రైల్వే స్టేషన్కి రావచ్చు. కన్నూర్లో ఎయిర్పోర్ట్ కూడా ఉంది. మీరు కాసర్గోడ్ అనే జిల్లాకు వచ్చినా సరే ఇక్కడ చుట్టుపక్కల విలేజెస్లో అన్నిట్లో కూడా ఆ తెయ్యం అనేది జరుగుతుంది. కన్నూర్ రైల్వే స్టేషన్లో దిగిన తర్వాత ఒక ఆటో పట్టేసుకొని ధర్మశాల అనే ఒక ఊరు ఉంటుంది, అక్కడికి బయలుదేరుతున్నాను. అక్కడ మనం ఈ తెయ్యం అనే పర్ఫార్మెన్స్ని రియల్ విట్నెస్ అయితే చేయబోతున్నాం. ఇక్కడ మీకు కనిపించేదే నేను స్టే చేసిన హోటల్, అది కూడా ధర్మశాల అనే ఊర్లో. ఇది ఒక హెరిటేజ్ సైట్ లాగా ఉంది, చాలా బాగా ఉంది. దీని లోపల కూడా తెయ్యం వేషం యొక్క బొమ్మలు కూడా ఉన్నాయి, నాకు చాలా బాగా నచ్చాయి. మీరు ఎప్పుడైనా మనిషి దేవుడిలాగా మారడం చూసారా? వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదా. వినడానికి మీకు ఆశ్చర్యంగా ఉన్నా, ఇక్కడ తరతరాలుగా కొన్ని వందల సంవత్సరాల నుంచి జరిగే ఒక అద్భుతమైన సాంస్కృతిక కార్యక్రమం ఇదే తెయ్యం. మనం ఇప్పుడు కేరళలో ఒక చిన్న ఏదైతే ఉందో ఒక 2 జిల్లాలు ఉంటాయి, అది ముఖ్యంగా కన్నూర్ అండ్ కాసర్గోడ్లో జరిగే తెయ్యం జరిగే ప్లేస్కి అయితే వచ్చాము. ఇక్కడ రకరకాల నృత్యాలు అయితే జరుగుతాయి. ఇదే టైంలో దేవుడు మనిషిలోకి వస్తాడని చెప్పేసి చాలామంది భక్తులు నమ్ముతారు. ఏ వాళ్ళైనా సరే, ఇక్కడ అగ్రకులాలైనా వెనుకబడ్డ వారైనా సరే, అందరూ కూడా ఆ మనిషిలో దేవుడు వస్తారని నమ్మి తన కష్టాలు, బాధలు అన్నీ కూడా ఆ మనిషి రూపంలో ఉన్న దేవుడికి చెప్పుకుంటారు. దీని వెనుక చాలా ఉంటాయి. ఈ తెయ్య నృత్య ప్రదేశంలో విష్ణుదేవుడికి, కాళికామాతకి, శివుడికి, ఇంకా వీళ్ళ ఎవరైతే ఉన్నారో వీళ్ళ పురాతన వాళ్ళు, వీరుల యొక్క గాథల్ని ఈ నృత్య ప్రదేశంలో చెప్పుకుంటారు. మరి ఇప్పుడు మనం లేట్ చేయకుండా ఆ దేవుడు మనిషి రూపంలోకి మారే కార్యక్రమాన్ని, ఆ నృత్యాన్ని మనం చూద్దాము. చూడాలంటే 2 కళ్ళు కూడా సరిపోవు, ఒక్కోసారి వెన్నులు వణుకు కూడా పుడుతుంది. అలా చుట్టూ మంటలతోటి ఆ నృత్య ప్రదేశం జరుగుతుంది. ముఖ్యంగా ఈ కన్నూర్ ఇంకా కాసర్గోడ్లలో ఈ నృత్య ప్రదేశంలో జరుగుతాయి. సంవత్సరాల్లో కొన్ని రోజులు మాత్రమే జరుగుతాయి. మీరు నా వెనక చూస్తే ఇలా వేషధారణతోటి ఈ నృత్య ప్రదర్శన అనేది జరుగుతుంది. దీన్ని నేను చూడడానికి అండ్ మీకు చూపించడానికి దాదాపు 1000కి పైగా కిలోమీటర్లు ట్రావెల్ చేసి మరీ వచ్చాను. మరి ఈ జర్నీ మొత్తాన్ని మనం కంటిన్యూ చేసుకుంటా ఎలా ఉంటుందో నాతో పాటు మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేయండి. అసలు తెయ్యం అంటే ఏంటి, అది ఎందుకు చేస్తారు? తెయ్యం అంటే ఈ కేరళలో దైవం అనే అర్థం, దేవుళ్ళ నృత్యం అని చెప్పి కూడా పిలుస్తూ ఉంటారు. ఇక్కడ చాలా రకాల తెయ్యాలు ఉంటాయి, చాలా నృత్య ప్రదర్శనలు ఉంటాయి. ఒక్కోదానికి ఒక వీర కథ ఉంటుంది, దాని వెనుక వీర గాథ కూడా ఉంటుంది. ముందుగా మనం తెలుసుకోబోయే తెయ్యం పేరేంటి అంటే నీలియార్ భగవతి.
కేరళలోని మలబార్ ప్రాంతంలో, ముఖ్యంగా కన్నూర్ జిల్లాలో అత్యంత భక్తి శ్రద్ధలతోటి కొలిచే దేవతా రూపం. ఇక్కడ మీకు కనిపించే దట్టమైన చెట్ల మధ్య అక్కడ ఒక చిన్న ప్లేస్ కనిపిస్తుంది కదా, ఈ ప్రదేశంలోనే ఆ నీలియార్ భగవతి తెయ్యం అనేది జరుగుతుంది. ఈ ప్రదేశానికి ఎక్కడెక్కడి నుంచో చాలా మంది వచ్చి వాళ్ళు స్వయంగా ఒక దేవుడి రూపాన్ని, దేవత రూపాన్ని ఒక మనిషిలో చూసి వాళ్ళ బాధల్ని, కష్టాల్ని అన్నీ చెప్పుకుంటారు. చాలామంది వేరే రాష్ట్రాల నుంచి, కొంతమంది ఫారినర్స్ కూడా ఇక్కడికి వచ్చి ఆ రూపాన్ని, ఆ ప్రదర్శనని చూస్తారు. అలా మనం మెయిన్ రోడ్ నుంచి అడవిలోకి కొంచెం దూరం నడుచుకుంటూ వెళ్ళిపోవాలి. చుట్టూ నిశ్శబ్దంగా ఉంది. ఎలాంటి శబ్దాలు కూడా రావట్లేదు. ఇలాంటి నిశ్శబ్దమైన ప్రదేశంలోనే ఆ తెయ్యం అనేది మనకి జరుగుతుంది. ఆ తెయ్య ప్రదర్శన జరిగే ముందు ఇలా వేషధారణ కార్యక్రమం ఉంటుంది. ఆ నృత్య కళాకారుడు ఈ వేషాన్ని అయితే వేసుకుంటాడు. ఆ ప్రదర్శన చూసే ముందు మనము కథ తెలుసుకుందాం. ఈ నీలియార్ భగవతి కురుమత్తూర్ ఇల్లం అనే నమూద్రి కుటుంబానికి చెందిన ఒక మేధావైన కన్య. ఆమె అపారమైన జ్ఞానం చూసి అసూయపడిన కొందరు ఆమెపై నిందలు వేసి ఊరు నుండి వెలివేస్తారు. అవమాన భారంతో ఆమె కన్నూరు సమీపంలో మట్టిల్ అనే ప్రాంతానికి వస్తుంది. అక్కడ ఒక చెట్టు కింద సేద తీరుతున్న సమయంలో ఆమెని వేధించబడిన ఒక వ్యక్తిని ఆమె తన దైవశక్తితోటి శిక్షిస్తుంది. ఆమె మరణాంతరం ఆ ప్రాంత ప్రజలు ఆమెని ఒక శక్తివంతమైన దేవతిగా, అంటే భగవతిగా పూజించడం ప్రారంభించారు. నేడు అంటే ప్రజెంట్ ఇప్పుడు కూడా కేరళలో కరుణకు మరియు న్యాయానికి ఆమెని ఒక చిహ్నంగా భావిస్తారు. ఈ నీలియార్ భగవతిని చాలామంది అమ్మ అని పిలుచుకుంటారు. భక్తుల కష్టాలు విని వారిని ఓదార్చే తల్లిగా ఆమెకి పేరుంది. ఈ దయ్య ప్రదర్శన సమయంలో భక్తులకి ఆమె ఇచ్చే ఆశీస్సులు మరియు ఆమె పలికే మాటలు చాలా ప్రశాంతంగా మనసుకి హత్తుకునేలా ఉంటాయి. ఈ నీలియార్ కొట్టం అనే ప్రదేశం ఒక దట్టమైన అడవి లాంటి ప్రాంతం. ఇక్కడ ఎటువంటి పైకప్పు లేని ఒక ప్రకృతి ఒడిలో ఈ దైవ ప్రదర్శన జరుగుతుంది. ఈ నీలియార్ భగవతి దయ్యం వేషధారణ చాలా భారీగా మరియు అద్భుతంగా ఉంటుంది. ముఖంపై వేసే ఎర్రటి రంగులు, పెద్ద పెద్ద కళ్ళు మరియు తలపై ధరించే భారీ కిరీటం ఆమెకు ఒక దివ్యమైన రూపాన్ని ఇస్తాయి. ఇప్పుడు మనం ఒకసారి ఆ నీలియార్ భగవతి యొక్క తెయ్య నృత్య ప్రదేశాన్ని మనం ఈ వీడియోలో చూద్దాం. అలా పూజలు చేసి, నృత్య ప్రదర్శన చేసి వచ్చిన భక్తుల దగ్గర అందరి కష్టాలన్నీ తెలుసుకొని వాళ్ళకి ధైర్యాన్ని నింపి, నేను మీకున్న నా మీద నమ్మకాన్ని అస్సలు కోల్పోకండి, ఎప్పుడూ నమ్మకంతోటి చాలా బలంగా స్ట్రాంగ్గా ఉండండి, ఏ ఆపద వచ్చినా సరే మీ నమ్మకమే మిమ్మల్ని నిలబెడుతుంది అంటూ భరోసా ఇస్తుంది. అలా అంతా అయిపోగానే ప్రదర్శన తర్వాత పరిగెత్తుకుంటూ వెళ్ళడం, ఆ దృశ్యాన్ని చూస్తుంటే లిటరల్లీ గూస్ బంప్స్ వస్తాయి. ఇప్పుడు ఒక డీప్ ఫారెస్ట్ దగ్గరికి అయితే వచ్చాను. చుట్టూ చూస్తే నా వెనకైతే ఎవరు కూడా లేరు. అక్కడ నుంచి సౌండ్స్ అయితే వినిపిస్తున్నాయి. అది దెయ్యం పర్ఫార్మెన్స్ చేసే సౌండ్స్ అనమాట ఆ ప్లేస్. బట్ వెనకాల మొత్తం డీప్ ఫారెస్ట్ చూడండి, మొత్తం ఫారెస్టే, ఎవరు కూడా లేదు. కొంచెం టెన్షన్గా ఉంది, అలాగే భయంగా కూడా ఉంది నాకు. బట్ ఆ సౌండ్స్ వచ్చే దగ్గరికి అయితే వెళ్ళిపోదాం లేట్ చేయకుండా. ఆ అడవిలోంచి సౌండ్స్ లాగా అయితే వస్తున్నాయి. ఇక్కడ కొంచెం లైట్ అయితే ఉంది. బట్
రియల్‌గా నేనైతే ఎక్స్‌పీరియన్స్ అయితే చేయబోతున్నాను ఈ తెయ్యం అనేది. ఈ నైట్ టైమ్‌లో మేబీ చూస్తే భయంకరంగా గూడా ఉండొచ్చు. బట్ ఏమో తెలీదు. కొంచెం టెన్షన్‌గానే ఉంది. అక్కడ కొంచెం దూరం నుంచయితే పాటల్లాగా వినిపిస్తున్నాయి. డ్రమ్ సౌండ్స్ కూడా వినిపిస్తున్నాయి. లేట్ చేయకుండా అక్కడికైతే వెళ్ళిపోదాము. ఇంకా అసలు నేను ఎప్పటినుంచో చూద్దాం చూద్దాం అని చెప్పేసి వెయిట్ చేస్తున్నాను. ఈవినింగ్ ఒకటైతే అయ్యింది. ఇది ఇప్పుడైతే ఇంకా చీకట్లో కూడా అవ్వబోతుందనమాట. మిడ్‌నైట్ ఆల్మోస్ట్ ఇప్పుడు 12 అవ్వొస్తుంది. ఏ టైం అయిద్దో తెలీదు. బట్ అక్కడికెళ్ళి అయితే ఎక్స్‌పీరియన్స్ అయితే చేద్దాము. ఇప్పుడు మనం కుడివీరన్ తెయ్యాన్ని చూడ్డానికి వచ్చాము. ఈ తెయ్య ప్రదర్శన చూసే ముందు మనం ఈ వీరగాథ గురించి తెలుసుకుందాం. కుడివీరన్ అంటే ఒక వీరుడు లేదా యోధుడని అర్థం. పూర్వకాలంలో గ్రామాన్ని లేదా తన ప్రాంతాన్ని కాపాడడానికి ప్రాణాలు అర్పించిన గొప్ప వీరులను చనిపోయిన తర్వాత దైవ సమానులుగా భావించి ఇలా తెయ్యం రూపంలో కొలుస్తారు. ఈ కుడివీరన్ ఒక గొప్ప యోధుడు. అతడు తన ప్రజల కోసం లేదా తన ఆశయాల కోసం పోరాడి వీరమరణం పొందాడు. ప్రాణాలు కోల్పోయిన తర్వాత కూడా అతని ఆత్మ తన గ్రామాన్ని కాపాడుతుందని ప్రజలందరూ నమ్ముతారు. అందుకే అతన్ని కుడివీరన్ అంటే ఇంటిని లేదా కులాన్ని కాపాడే వీరుడుగా ఆరాధించడం మొదలుపెట్టారు. ఇతని నృత్య ప్రదర్శన ఎలా ఉంటుందంటే కోపంగా రౌద్ర రూపంలో ఉంటుంది. ఇతడు గొప్ప వీరుడు యోధుడు కాబట్టి దానికి తగ్గట్లుగానే ఈ ప్రదర్శన ఉంటుంది. అండ్ వాటితో పాటు చేతిలో కత్తులు డాల్ కూడా ఉంటాయి. సేమ్ ఎలా అయితే ఫాస్ట్గా డ్యాన్స్ వేస్తారో దానికి తగ్గట్టు ఆ కత్తును ఊపడం కూడా ఉంటుంది. అలా కుడివీరన్ ఒక ట్రాన్స్లోకి వెళ్తూ ఉంటాడు. అలా ట్రాన్స్లోకి వెళ్తూ డ్యాన్స్ వేస్తున్నప్పుడు నిప్పుతోటి అలా తిప్పుతున్నప్పుడు ఆ విజువల్స్ కళ్ళకు చూడడానికి చాలా బాగుంటాయి. ఈ ప్రదర్శనలో ఇది చివరి ఘట్టం. దీన్ని చూడ్డానికి జనాలందరూ 1000 కనులతో వెయిట్ చేస్తూ ఉంటారు. చుట్టూ నిప్పురవ్వలు అటు ఇటు ఊగుతూ ఉన్నప్పుడు ఆ వీరుడు చేసే నృత్య ప్రదర్శన కళ్ళకి ఆకట్టుకునే విధంగా ఉంటుంది. ఎంత రౌద్రంగా ఎంత కోపంతో జనాలందరికీ మీకు ఏ ఆపద వచ్చినా సరే నేను ఇలానే మిమ్మల్ని కాపాడుతూ ఉంటానని చెప్పేసి ధైర్యం చెప్పే విధంగా ఉంటుంది. ఇప్పటివరకు మీరు 2 తెయ్యాలని చూశారు. ఇప్పుడు చూడబోయేది కందనార్ కేలాన్ తెయ్యం. ఇది కేరళలో జరిగే అత్యంత ప్రముఖమైన తెయ్యం. దీనికి చాలామంది ఫ్యాన్స్ కూడా ఉంటారు. చాలామంది ఈ తెయ్యాన్ని చూడడానికి క్యూ లైన్‌లో మరి వెయిట్ చేసి మరి చూస్తారు. మరి ఈ కందనార్ కేలాన్ వీరగాథ ఏంటి అంటే, కేలన్ అనే ఒక వ్యక్తి ఒక సామాన్య రైతు. అతని జీవితంలో జరిగిన ఒక ప్రమాదము అతన్ని దైవ సమాన్ని చేసింది. ఒకరోజు కేలన్ అడవిని సాగు చేయడానికి అనువుగా మార్చాలని అడవికి నిప్పు పెడతాడు. కానీ దురదృష్టవశాత్తు అది గాలి దిశ మారి మంటలన్నీ అతన్ని చుట్టుముట్టేస్తాయి.
ఇంకా అతని ప్రాణాన్ని కాపాడుకోవడానికి తప్పించుకోవడానికి దారి లేక కేవలం దగ్గరలో ఉన్న ఒక చెట్టుపై ఎక్కుతాడు. కానీ ఆ చెట్టుకి 2 పాములు కాల్యన్ మరియు కందన్ అంటే పాముల పేర్లు. ఆ 2 పాములు చుట్టుకొని ఉంటాయి. మంటలు చెట్టును కూడా ఆవహించడంతోటి కేలన్ ఆ పాములతో సహా అగ్నికి ఆహుతైపోతాడు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన వాయునట్టు కులవన్ ఒక శక్తివంతమైన దైవం తన ధనస్సుతోటి ఆ బూడిదని తాకగా కేలన్ పునర్జన్మ పొంది దైవంగా మారతాడని పురాణం అయితే చెప్తుంది. ఈ తెయ్యంలో అత్యంత కీలకమైన ఘట్టం మండుతున్న నిప్పుల కుప్పపై తెయ్యం ధరించిన వ్యక్తి పదే పదే దూకుతాడు. అతను అగ్నిలో కాలిపోయిన ఆ క్షణాన్ని ఇది గుర్తు చేస్తుంది. చాలా మంది ఈ తెయ్యాన్ని చూడ్డానికి వస్తూ ఉంటారు. ఈ తెయ్యాన్ని మీరు చూసేటప్పుడు ఆ ప్రదర్శన చేసే వ్యక్తి ఛాతీ పైన చెస్ట్ పైన చూస్తే 2 పాముల బొమ్మలు కూడా ఉంటాయి. మీకు చెప్పాను కదా ఆ చెట్టు మీద పాములతో పాటు అతను కూడా చనిపోయాడని చెప్పేసి. మీరు చూస్తే మాత్రం నైట్ టైంలోనే ఈ తెయ్యం పర్ఫార్మెన్స్ చూడండి, చాలా బాగుంటుంది. ఆ విజువల్ ఎక్స్పీరియన్స్ కూడా మంచిగా ఉంటుందన్నమాట. సో మీరు ఇదే ప్లేస్కి రావాలని ఏం లేదు, మీరు కర్నూలు జిల్లా మొత్తం ఇంకా కాసర్గోడ్ జిల్లా మొత్తం కూడా ఇదే జరుగుతుంది. మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీరు రీసెంట్ కాంతార సినిమా చూస్తే అది డిఫరెంట్, అది భూతగోళ అంటారు, ఇదేమో తెయ్యం సంబంధించింది. మీరు ఏ డేట్లో ఏమేమి జరుగుతుంది అనేది మీకు కేరళ టూరిజంది తెయ్యం క్యాలెండర్ కూడా ఉంటుంది, మీరు దాన్ని కూడా ఫాలో అవ్వచ్చు. చూశారు కదా ఈ కేరళలో జరిగే తెయ్య నృత్య ప్రదర్శన. నాకైతే చూస్తుండగానే గూస్ బంప్స్ అయితే వచ్చాయి. మరి మీరు కూడా ఇలాంటి ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటున్నారా? ఈ డివైన్ ఎక్స్పీరియన్స్ని మీరు ఎవరితో ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. మరి ఎలాంటి ఏ డౌట్స్ ఉన్నా సరే ఒకసారి కామెంట్ బాక్స్లో మీరు కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఏ ప్లేస్ చూపించాలో కూడా కామెంట్ చేయండి.